చూడండి ఫ్రెండ్స్, సత్య అన్న ఏం వడ్డిస్తున్నావు? పులిహోర అన్నం అన్న. కనకమహాలక్ష్మి తినేస్తుందా ముందరే? కనకమహాలక్ష్మి, గజ్జల కనకమహాలక్ష్మి. అమ్మ మునక్కాడంట కావాలనా లక్ష్మి? నాకు నీకా? అప్పుడు మునక్కాడ తిని ఏం చెప్పావు? మునక్కాడ తిని ఏం చేస్తావు? కనకాన్ని పక్క తీసుకెళ్తా. ఎవరు? కనకాన్ని. కనకాన్నే. కనకం విన్నావా? విన్నావా? పాపం ఆమె వయసు అయిపోయింది కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఏజ్ ఇప్పుడు 85 సంవత్సరాలు ఆమెకి. ఏదైనా పర్లేదు, ముసలిదైనా పర్లేదా? ఉంటే చాలా. ఇదండి పరిస్థితి, అమ్మ పరిస్థితి ఇలా తయారైందండి. చాలా బాధాకరంగా ఉంది నాకైతే. ఎట్లా పంపుకుంటారు? ఆమెకే తెలుసు. మామ నీకు డైరెక్ట్ పెట్టేస్తాడట. నాకు వద్దన్నా, కొంచెం చాలా పోపో. ముసలి దానికి వీడియో తీసుకుంటుంది చూడు. నీకు రాకేష్ మాస్టర్ వైఫ్ ఉంది కదా, ఆమె గురించి ఒక 2 మంచి మాటలు చెప్పు. వస్తుంది, కేకేస్తే వస్తుందా? అది మంచి పనే. ఓ ముసలిదానా, ఒకటి అడిగితే 2 ఇస్తాను. చాలా అందంగా ఉంటుంది కదా రాకేష్ మాస్టర్ వైఫ్. చెప్పాను ఆల్రెడీ. ఒక నయనతార, ఒక అనుష్క, ఒక సమంత. సంక్రాంతి ఒక దీపావళి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఏంటి దీవి గారు దసరా కూడా ఉందా మధ్యలో? తీసుకుంటున్నాడండి కరిబాబు అండి. నక్కం తొక్కు వచ్చేసాడండి, ఇంకా కావాల్సిన వీడియో తీసుకుంటాడండి. ఇవాళ ఫుడ్ అన్ని వెరైటీలు, చికెన్, మటన్, ఫిష్, పులిహోర, పండగ ఎందుకు అంటే కామెంట్లాగే పెడతారు. బాలు కోసం. ఎందుకంటే బాలు కోసం, బాల కోసం అంట. ఇప్పుడు నీ తినవా? ఇలా పెట్టగా ఎలా పెట్టి అలా పెట్టేస్తున్నావు నువ్వు. గబక పడిపోవాల్సిందే. సంవత్సరం మాత్రం లారీ సంవత్సరం ఉంది. సంవత్సరం బోర్డు అయిపోయింది, చిన్నగా అయిపోయింది. అదే చెప్పాను, లారీ సంవత్సరం. నువ్వు చెప్పలే వీడియో వాడు చేస్తాడు కదా, ఎవరు తీసుకెళ్ళి నాకు చూపిస్తాడు. ఇది సాంగ్ ఉండదబ్బా, కుటుంబం. అది షార్ట్ వీడియో సరిపోతుంది, షార్ట్ వీడియో తీయాలి. అది రైస్ తెచ్చారమ్మా, రైస్ కావాలా? కనకం, నీ ఫీలింగ్స్ ఎలా ఉంది ఇప్పుడు? కనకం, నువ్వు తింటుంటే నీ ఫీలింగ్స్ ఏంటి చెప్పమ్మా. మీరు చెప్పండి దొరబాబు. కనకం ఇక్కడ పక్కన ఉంది కదా, మీ ఫీలింగ్స్ ఏంటి? వస్తుంది వర్షాకాలం కాబట్టి కనకం ఎవరు కావాలంటే. రవి, ఇప్పుడు నువ్వు ఈ ముక్కలు తింటున్నావు, తిని ఏం చేస్తావు? ఇప్పుడు ఆ ఎనర్జీ ఏం చేస్తావు? తిని అందరినీ వేసేస్తా. ఫస్ట్ ఎవరు? కనకం. ఫస్ట్ కనకాన్నే, తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న అతన్ని తట్టుకోలేవు నువ్వు, భస్మమైపోతావు. ఆయన తట్టుకోలేవు, ఆయనని తట్టుకుంటావా? అదే ప్లేయర్ని తెచ్చా, ములక్కల కర్రీ ఉంది అంతా తినేసి ఇవాళ చెమటలు పట్టిస్తా. సౌండ్ మాత్రం గట్టిగా పెట్టు.
రసేపు కరవదు ఇది నా బట్ట కూడా అంతే నాకు ఫస్ట్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను కదా. అది తిని వేస్తాను. అయ్యో అయ్యో ఏం చేశావు రవి? సౌండ్లు ఎలాగెత్తుందంటే ఎవడో ఎక్కడ వేస్తున్నట్టుగా. ఇంకా తాళం రవి వాళ్ళ హస్బెండ్, రవి మన కనకం హస్బెండ్ అండి, కొత్త లవర్. తాళానికి ఇంకా నూనె పెట్టలేదు. బాబోయ్ కొత్త లవర్ కనకానికి. నాకు నీకు నచ్చాడు రవి. బాగా మరి ఘోరంగా వద్దు. రవి నువ్వు బాగా నచ్చావంటే ఇంకా కనకానికి తాళం దొరుకుతుంది. వద్దు, వద్దు, వద్దు. ప్రొసీడ్ అయిపో. కొంతమంది స్ట్రైక్లు వేస్తా అంటారు. మాటకు అనొచ్చబ్బా, ఎక్స్పోజింగ్ అవుతుంది. డైలాగ్ ఏముంటుంది? ఏమే మధ్యలో మధ్యలో ఎక్స్పోజింగ్ ఇస్తుంది కనకం. కనకం మొన్న పల్లెటూరులో మొత్తం జాకెట్ అయితే తీసేసింది. అయ్యి బాబాయ్, నేను వద్దన్నా అక్కడికి, నేను వద్దన్నా. వీడియో చూపినా? ఫస్ట్ బ్రా ఉన్నది లేకపోతే గుడ్డకు చుట్టు పెట్టుకున్నాం. 2 రకాలు ఉన్నాయి. సత్యానికి కూర్చోడానికి లేదు. అయ్యో దివ్య గారు వాటర్ తాగుతున్న దృశ్యం అండి ఇది. మీకు ఎలా అనిపిస్తుందండి వాటర్ తాగుతుంటే? మీ ఫీలింగ్స్ ఏంటి? నాకు కొంచెం ప్రశాంతంగా కావాలంటే కూర్చో. బాలు గారు ఎక్కువ మాట్లాడారండి. అమ్మ ఏంటి కూర ఇంట్లోకి? సాంబార్ ఏంటి కదా? మరి అతను చికెన్ తెచ్చాను వద్దాను. వేయాలి చికెన్. సాంబార్ చికెన్ బాగానే తింటావు కదమ్మా, ముక్కలు ముక్కలు. నీకు ఎదవ నట్టుకు నువ్వు నేను పట్టనే తింటాను. డాక్టర్ ఎప్పుడు సంవత్సరం అయింది మానేమని నాటకాలు దగ్గరలో కూడా చెప్పారు. నువ్వు నాటకాలు వేసుకున్నాను చిన్నగా ఉన్నప్పుడు. నాటకాలు ఏం వల్ల మన 6,000 అయింది. చేయకు నల్లోడా చెప్పేస్తాను నీ సంగతి అంతా 3 గుడిసిన సంగతి. చాలా అందంగా ఉన్నావు మనం ఇవాళ. అమ్మ నువ్వు చిన్న ఏజ్లో ఎవరైనా లవ్ చేసినావా? ఏజ్లో ఉన్నప్పుడు లవ్ చేసినావా? నిన్ను చేసి ఏజ్లో ఉన్నావు. అబద్ధం చెప్పకు. నిన్ను చెప్పాను రవి అని చెప్పి. రవినికి అప్పట్లో కనపడింటే ఏం చేస్తుంటావమ్మ? పరుగులెట్టిద్దు. ఓ కనకం పరుగులు ఎట్టించలేదని సూర్యనారాయణ వదిలిపెట్టిందంట. అడుగు మరి ఎందుకు వదిలిపెట్టినావమ్మ మీ ఆయనని? నీకేమన్నా మాయరోగం నన్ను పట్టుకు పీకుతున్నావా? చెప్పు. వాళ్ళ ఆయన అది ఏమంటారు ఎక్కువ ఇదంట, అందుకోసం వదిలిపెట్టిందంట. వైట్ రైట్ వేసుకునే దృశ్యం అండి దివ్య గారు. సాంబార్ వడ్డిస్తున్న మన సత్య గారు, సాంబార్ తింటున్న మన దివ్య గారు, పెరుగు అడుగుతున్న కనకం గారు, పెరుగు అడుగుతున్న కనకం గారు. మా సత్య గారు మునక్కాడు తింటున్నారు. మునక్కాడు తిని ఏం చేస్తావు అన్నను? మునక్కాడు తింటే 3 వస్తుంది. కాదు నువ్వు 3 గుడిసెల్లోకి వెళ్ళి పడుకున్నా ఆ పట్టమానుకుంటున్నావు. గుడిసెలు మానేయమ్మా. నువ్వు నన్ను ఎందుకంటే ముసల్దాను అని? ముసల్దాను అంటే 3 గుడిసెలు అంటాను నేను. ఒక నైన తార, ఒక అనుష్క, ఒక చింపాంజీ. 3 గుడిసెలోకి వెళ్తారేంటండి? ఎవరిని పామడంటే పడుకుంటాడండి. ఎవరితో ఫోన్ అవుతుందా? కనకాంది ఇక్కడ వస్తుంది ఫోన్. ఎవరిదో వద్దు వద్దనడా మీకు ఏమన్నా? ఎవరు ఎవరు కరుడు తిని ఏమైంది? నేను వద్దు అనలేదు. మరి ఓవరాక్ట్ పెంచుకోలేగా. బాగా ఏమయ్యేది? కనకం రాకేష్ మాస్టర్ 3వ వైపు. నీ ఫీలింగ్స్ ఈ ఏజ్లో ఎలా అనిపిస్తున్నాయి? నిన్ను పట్టుకోవాలనిపించింది. నిన్ను పట్టుకోవాలని నేను దొరకను కదా. దొరకాలి మరి. దొరకంటే ఇప్పుడు ఉన్నారు కదా. అన్ని రూమ్లో తోరాను వచ్చి ఇంతమంది జనం నిలబడతారమ్మా. అంటే మేము రేస్ ఆడుతున్నాం. ఏంటంటే కూర్చో. ఎవరికి ఏం అవసరం లేదు. ఒక ఆడదానివి ఉండి కనకం
ఒక ఆడదాని ఉండి ఎవరికి అన్నం వడ్డీకుండా మగవన్లా తింటున్నావు. నేను ఆడదని ఎవరు చెప్పారు నీకు? నీ ఆడదని ఎవరు చెప్పారు నీకు? బస్సులో దివ్య ఏమైంది తెలుసా, లాస్ట్లో ఉండేది ముందుకు వచ్చిందో బాబు పక్కనకి వచ్చింది. వాళ్ళ అమ్మ లేచి భయపడేది, ఈమె థర్డ్ జెండర్ అనుకుంది. థర్డ్ జెండర్ అనుకుని అమ్మ నువ్వెందుకు వచ్చినావు ఇక్కడ? నిజంగా అబద్ధం కాదు ఇది అయితే. కొట్టాననుకో గుర్తు తెగ్గిపోతున్నా. మరి నిజం చెప్పు, ఆమె అన్నదే లేదా? ఏమన్నది? అవును, నా ప్లేస్ కాదు కాబట్టి ఎందుకు వచ్చావని అడిగింది. చెప్పు తప్పేంటి? అప్పుడు నువ్వేం డ్రామాలు పట్టుకో, ఏదో డ్రామాలో నువ్వు మొత్తం కలిసి చెప్తాను. నీ బండారం అంతాను ఇప్పుడు. అయ్యో వద్దులే అమ్మ, జాగ్రత్త. మరి నేను అయ్యో వద్దమ్మా అంట. నువ్వు అప్పుడు ఏమన్నా సుఖీభవనలా అను. అయ్యో వద్దమ్మా. నీ బుడ్డి బావ నన్ను ప్రశాంతంగా తిన్నే రాజు. ఎన్నాళ్ళు ఉంటాను ఎన్నాళ్ళు సత్తానో తెలియదు. మరి నువ్వు ఉండాలమ్మా. నా కొలెస్ట్రాల్ మొత్తం ఎక్కువైపోయిందంట. నేను ఎలా ఉన్నాను? కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, నాకు అర్థం అవుతుంది అసలు. స్వీట్లు ఎక్కువ తింటావమ్మా నువ్వు. నీ బొక్క నువ్వు తెచ్చేసావు సీట్లోనే తినేసేది. నువ్వు తిను, తినకుండా మళ్ళీ సోది పెట్టకు.